శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. వ్యాసం పేరు సమస్యలు పరిష్కారము. రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ఈ వ్యాసం ధ్యానయోగ సర్వస్వము అనే గ్రంథం నుండి గ్రహించబడింది. జై సాయి మాస్టర్. అసలు ఇట్లా జరిగితే సమస్యలు తగ్గుతాయేమో, మనశ్శాంతి లభిస్తుందేమో అన్నది ఏమీ ఉండదు. సమస్యలు అనేవి తనకు దైవం మీద విశ్వాసం తగ్గి మనస్సు ఆయన యందు లగ్నం అయి అంతర్ముఖంగా ఉండక, ఆయన రక్షించకపోతే అన్న సందేహం వల్ల, ఆయనలో మనస్సు లగ్నం కానందువల్ల పరిస్థితులిట్లా ఉంటే బావుంటుంది అన్న స్వంత అభిరుచి మీద ఆధారపడతాయి. ఈ చివరిది ప్రధానమై అందువల్ల దైవస్మరణ రెండవ స్థానానికొస్తుంది. తనకిష్టమైనట్లు జరగాలన్న ఆతురత వల్ల జరగదేమోనని భయమేసి అందువల్ల స్వప్రయత్నం రెండవ స్థానానికి, దైవస్మరణ మూడవ స్థానానికి వస్తుంది. తర్వాత తన ప్రయత్నానికి విఘ్నం కలిగించే వాటి యందు భయం, ఆందోళన, ద్వేషాలు మూడవ స్థానానికి, దైవం నాలుగవ స్థానానికి వచ్చి తనకిష్టమైన పరిస్థితులను ఊహించుకుని రాగము, విఘ్నభీతి వల్ల ద్వేషము వచ్చి మనిషిని అశాంతుణ్ణి చేసి అసలు మార్గంలో నిలవనివ్వవు. పోని అట్లా అని తీవ్ర ప్రయత్నంతో సమస్య పరిష్కారార్థం దైవాన్ని ప్రార్థిస్తే అనుకుంటే అది ప్రమాదమే. ఏ కొరత రాకుండా కోరటం కుదరదు. డబ్బు కావాలి అన్న దాంట్లో పన్నుల వాళ్లు పట్టుకునే ప్రమాదం, అది తప్పుకుంటే దొంగల ప్రమాదం, అది తప్పుకుంటే కొడుకులు ఆ ధనాన్ని ఆశించి తమలో తాము తనతోనూ తగాదాలాడి తన మరణాన్ని ఆశించటం, తనను కాకుండా తన ధనాన్ని ఆశించే వాళ్ల చేత తను ప్రేమించబడుతున్నట్లు, గౌరవించబడుతున్నట్లు మోసగించబడటం, ఆ ధనం ఆధారంగా బిడ్డలు చదువు సంధ్యలు లేక తాగుడు మొదలైన వాటికి లొంగి ఆరోగ్యం, శాంతి, గౌరవాదులు పోగొట్టుకునే ప్రమాదం ఇమిడి ఉన్నాయి. ధనం కావాలి అన్న ఒక్క ఆలోచన మాత్రమే ఉన్నవాడు దైవాన్ని ప్రార్థించగలడేమో కాని ఇన్ని ఆలోచించి హిరణ్యాక్షవరాలు బుర్రలో మెదిలేవాడికసలు దైవం ప్రత్యక్షం కాడు. వీడికైనా ప్రత్యక్షం అయితే ధనాన్నిస్తాడు కాని ఆ వరంలో ఆ ధనం నష్టపోకపోవడం, వృద్ధి చెందటం అన్నవి వరాలుగా ఇమిడి ఉండవు. అథవా ఎవడైనా తపస్సుతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్నా కూడా ఈ వరాలన్నీ అడగ్గలిగితే రాక్షసులకేమైందో అదే అవుతుంది. ఈ ధనగర్వంలో మైమరచి వాడు చేసే పని ఏ మహాత్ముణ్ణో ఉగ్రుణ్ణి చేసి వాడి శాపంతో వీణ్ణి నాశనం చేస్తుంది. దైవంలో చిత్రం ఇదే. అందుకే తపస్వులు దైవం యందు తాము, తమయందు దైవం ఉండేలా ఒకే ఆపేక్షతో దానికోసం ఎన్ని బాధలైనా పడతారు కాని ఈ బాధల్లో ఒక్కటైనా తొలగాలని ఒక్కసారి కూడా ప్రార్థించరు. దైవం సాక్షాత్కరిస్తే నువ్వు నా యందు సదా ఉండు అన్నవాడు వివేకి. దైవం ఉంటే కొరత, ఆశ, పొరపాటు, దుఃఖం వీటికి హేతువులైన అజ్ఞానం ఉండవు. వైకుంఠపాళిలో పాముల్లా వాణ్ణి కిందికి లాగేదేమీ ఉండదు. వాడి పాదాల చెంతన రాజులు సేవ చేసేందుకు పడిగాపులు పడతారు. కాని ఆ స్థితి పొందటానికి ఓపిక, ఓర్పు, నిష్ఠ ఉండాలి. ఒక్క దైవ సాక్షాత్కార కాంక్ష కన్యతః మరేదీ రాకుండా ఉండేలా చూసుకోవటంలో ఓర్పు, వివేకం కావాలి. కాని కోరికలు మనశ్శాంతిని కావాలి అని అడిగిస్తూ అడగటం ద్వారానే కల్లోల బీజాన్ని నాటుతాయి. నేను వశిష్ఠుడంతటి వాణ్ణి కావాలి అన్నది కూడా విశ్వామిత్రుణ్ణి ఏడిపించిన కోరిక. ఎంత మంచి కోరికలా కనపడుతుందో అంతటి అన్న దాంట్లో రాజసం, కామం కనపడతాయి. కోరిక అంటే మనస్సు పరిమితమైన రూపం పొందటమే. అది పతనహేతువు. మనస్సు ఏ పరిమితమైన రూపాన్ని ధరించక సర్వమైన భగవంతుని రూపాన్ని ధరించాలి. ఆయనలో లయమందటం వల్ల అట్లాంటి విక్షేపం ఉండదు. ఈ స్థితిని గురించి రమణ మహర్షిని ఒకరు ప్రశ్నించారు. ఆత్మజ్ఞానం నేనెవ్వరూ అన్న విచారం వల్ల సిద్ధిస్తుందన్నారు కదా, మరి ఆ స్థితిలో జ్ఞానికి సిద్ధులు, శక్తులు ఎట్లా కలుగుతాయి అని అడిగితే మహర్షి అన్నారు, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆ సాధకునిలో ఆ కోరిక అంతకుముందు ఉంటే సిద్ధులు కూడా సంప్రాప్తిస్తాయి. కాకుంటే జ్ఞానం వల్ల అంతా తానే అవటాన ఆ సిద్ధులను ఎవరికోసం వాడాలి అన్న భావం వస్తుంది. అందుకని వాటిపై వ్యామోహం తీరిపోతుంది. జ్ఞానికి కోరికలుండవు, అంతకుముందున్నవి తీరకుండా పోవు అన్నారు. జ్ఞాని అయిన జనకునికి రాజ్యం, భోగాలు ఉండటం, రామునికి సీత భార్య కావటం ఇవన్నీ దీనికి ఉదాహరణలే. అవి కలిగేటప్పటికే వారు జ్ఞానులై వ్యామోహం లేని వారై ఉండటం. రామునిలో జ్ఞానం మరుగునపడి అంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి రావటానికి కారణం జగత్ కళ్యాణం చేయాలనే రాముని కాంక్షే. కోరిక సంగతి ఇలాగే ఉంటుంది. అందుకని సంపూర్ణంగా ఏకముఖంగా మనస్సునంతటితో భగవంతుణ్ణే కావాలనుకోవటంలో ఎవరిని గురించి ఆలోచన రాకపోయినా వారిని విస్మరించినట్లు కాదు సుమా. వారి సన్నిధి వదులుకోవటమేమో, గుండె రాయి చేసుకోవటమేమోనన్న సంశయం విడిచి ఇంకొక కోరిక మెదలకుండా నిశ్చలంగా ఉన్న నీటిలోని చంద్రబింబాన్ని తదేకంగా చూస్తున్నట్లు ఇది కావాలి ఇది వద్దు అన్న గాలి తరంగాలు లేక
అన్ని ఆందోళన ఆలోచనలను పూర్తిగా విడిచి కేవలం బాబాను హృదయంలో మన యందు అనంత ప్రసన్నతతో ఉండి తనలా మనలను తన దృష్టితోనూ తన యందు లగ్నమైన మన దృష్టి ద్వారాను మనలను అన్ని విధాలా పరిపూర్ణులను చేస్తాడు అన్న విశ్వాసంతో చూస్తూ ఉండటమే. అట్లా కాక పరిస్థితులు ఇట్లా ఉండాలి అని ఊహించి ప్రయత్నించినా కోరినా ఇబ్బందులను కోరి తెచ్చుకున్నట్లే. కోరిక అన్నది ఎంత ఉన్నతమైనదైనా సరే ఆధ్యాత్మిక పథంలో త్వరగా సాగిపోవటంలో తన కాలుకు తన కాలే అడ్డుపడిపోవటం లాంటిది. ఆ ధ్యానం వల్ల నిష్ఠా నియమాలు వాటంతటవే కుదురుతాయి. ఆ ధ్యానానికి బదులు మన అభిప్రాయాల అభిరుచుల ఒప్పందాలతో నిలబెడదామంటే అవి నిలవవు సరికదా, బాధలు తెస్తాయి. పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు గీతలో. అంటే అంతకంటే అతీతమైన దాని యందు దృష్టి లగ్నమైనప్పుడు తక్కువ రకం కోరికలన్నీ అవే వీడుతాయి. లేకుంటే ఎవరి తరము కాదు నిగ్రహించటం అని అర్థం. సిట్ క్వయట్, మెదలక కూర్చో. ఐల్ డూ ద నీడ్ఫుల్, అవసరమైనవన్నీ నేను చేస్తాను అన్నారు బాబా. సిట్ క్వయట్ అన్న దానికి వ్యాఖ్యానంగా బాబా మెదలకుండా కూర్చుంటే ఆయన గురువు ఆయనను తమంతటి వాణ్ణి చేయటం గుర్తొస్తుంది. ట్రస్ట్ ద గురు ఫుల్లీ. నో సాధనాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నెసెసరీ. సంపూర్ణంగా గురువును విశ్వసించు, ఇంకే సాధనా శాస్త్రము అక్కర్లేదు అన్నారు బాబా. విశ్వసించటం అంటే సదా ఆయన స్మరణలోనే ఉండటం. ఏ ఆలోచన, అభిప్రాయం, ఇష్టం లేకుండా సంపూర్ణంగా ఏది మంచిదో అది చేయిస్తాడని నమ్మి ఉండటం. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.